షుగర్ వ్యాధి ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు షుగర్ బారిన పడుతూనే ఉన్నాం. మారుతున్న జీవన శైలిలో ఒత్తిడి జీవితం మనిషిని చాలా చిన్న వయసులోనే రోగాల బారిన పడేస్తుంది. అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం చాలా త్వరగా పాడైపోతుంది. గతంలో జీవన విధానం కారణంగానే 80 ఏళ్ళు దాటినా షుగర్ బీపీలు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు 3 పదుల వయసు దాటగానే అనేక రుగ్మతలు శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే షుగర్ వచ్చిన వారు రాని వారు కూడా వారంలో 3 సార్లు ఆహారంలో ఈ కూర తింటే షుగర్ను అదుపులో పెట్టుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. మెంతి కూర వారంలో 3 సార్లు ఆహారంలో తీసుకుంటే షుగర్ వ్యాధిని అరికట్టవచ్చని చెప్తున్నారు. దీంతో ఖచ్చితంగా HbA1c లెవెల్స్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ మెంతి కూర చాలా పవర్ఫుల్ ఆకుకూర అని చెప్తున్నారు. డయాబెటీస్ ఉండి ఒబెటిస్ ఉన్నవారు కూడా ఈ మెంతి కూరను వారంలో 3 సార్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు. మెంతి కూరలో ఐరన్, పీచ్ అధికంగా ఉండటం వల్ల చక్కెర వ్యాధిని అరికడుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న స్పైసెస్ కూడా డయాబెటీస్కి రెమెడీగా వాడొచ్చు. ఇంట్లో దొరికే దాల్చిన చెక్కను టీలో కానీ, గ్రీన్ టీలో కానీ, వామ్ వాటర్లో కానీ తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. మెంతులు రాత్రిపూట ఓ గ్లాస్ నీటిలో నానబెట్టి ఉదయాన్నే నానబెట్టిన మెంతులను నమిలి మింగి ఆ నీటిని తాగితే కూడా చాలా మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఆహారంలో లవంగం, ఇలాచీలు, కరివేపాకు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. షుగర్ ఉంది అంటే అన్నం మానేయాలి, ఇడ్లీ, దోశ తినొద్దని ప్రశ్నిస్తున్నారు. డయాబెటీస్ను బెటాలిక్ సిండ్రోమ్ అంటామని, అది ఈ రోజుల్లోనే విపరీతంగా పెరుగుతుందని చెప్తున్నారు. దీంతో మనిషికి డయాబెటీస్, ఒబేసిటీ, LDL ఎక్కువగా ఉంటుంది. దీనిని అరికట్టేందుకు సకాలంలో ఫుడ్ తీసుకోవాలి. ఒకేసారి బంచ్ ఆఫ్ మీల్స్ తీసుకోకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.